హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చరణ్. ఈరోజు టాపిక్ వచ్చేసరికి మనందరికీ ఇష్టమైన, అదేవిధంగా పూజనీయులైన మరియు కలియుగ దైవం అయిన ఓం నమో వెంకటేశాయ శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి ఈరోజు తెలుసుకుందాం. ప్రపంచంలోనే అత్యధిక ధనిక మరియు ఎక్కువ మంది సందర్శించే హిందూ దేవాలయంగా గిన్నిస్ వరల్డ్ రికార్డులో స్థానం అయితే పొందింది. ఈ ఆలయానికి ప్రతిరోజు 20,000 మంది నుండి 30,000 మంది వరకు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్తుంటారు. అదేవిధంగా ఇది మన తెలుగు రాష్ట్రం అయిన ఆంధ్రప్రదేశ్లో తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల క్షేత్రం ఆలయం. అదేవిధంగా అసలు ఈ తిరుమల తిరుపతి చరిత్ర ఏంటి, స్వామివారు ఎలా ఆవిష్కరించారు, అదేవిధంగా ఈ ఆలయం ప్రత్యేకత చరిత్ర ఏంటి అనే విషయాలు పూర్తిగా అన్నీ కూడా ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. సో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇంకా కలియుగంలో కొంతమంది ఋషులు యజ్ఞం చేస్తున్న సమయంలో నారదుడు ప్రత్యక్షమయ్యి అడుగుతారనమాట, అసలు ఈ యజ్ఞం ఎందుకు చేస్తున్నారు, యజ్ఞం యొక్క ఫలితము ఏ దేవదేవ చెందుతుంది అన్నప్పుడు ఋషులందరూ కూడా అయోమయంలో పడి ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు నారదుడు సలహా మేరకు ఈ యజ్ఞం యొక్క ఫలితము త్రిమూర్తుల్లో ఏ దేవదేవ చెందుతుందో పరీక్షించడానికి రుగు మహర్షిని ఎంచుకున్నప్పుడు రుగు మహర్షి ఇక్కడ ప్రత్యేకం ఏంటంటే ఆయన కాలు కింద ఉన్న కన్ను కలియుగంలో ఎంతైతే అహంకారం ఉంటుందో అంత అహంకారం అనేది ఆ కన్ను తెలియజేసే విధంగా ఉంటుందన్నమాట. సో అయితే రుగు మహర్షిని ఎంచుకొని పంపినప్పుడు మూడు లోకాలకు వెళ్ళినప్పుడు ఆయన మొదటగా బ్రహ్మలోకానికి వెళ్ళినప్పుడు బ్రహ్మదేవుడిని కలవడానికి వెళ్ళినప్పుడు బ్రహ్మదేవుడు సరస్వతితోనూ మిగతా సభ్యులతోనూ బిజీగా ఉండటం వల్ల భృగు మహర్షిని పట్టించుకోలేదని చెప్పేసి నీకు కోపంతో బ్రహ్మదేవుడిని శపిస్తాడు. ఏమని, నీకు భూలోకంలో పూజింపబడవు మరియు అదేవిధంగా నీకు ఆలయాలు ఉండమని చెప్పేసి శపిస్తాడు. ఆ తర్వాత కైలాసానికి వెళ్ళి శివుని కలవడానికి వెళ్ళినప్పుడు శివుడు నాట్యం చేస్తున్న సమయంలో రుగు మహర్షిని పట్టించుకోలేదని చెప్పేసి శివుడు అదేవిధంగా గమనించలేదని చెప్పేసి శపిస్తాడు. ఏమని, నిన్ను ఈ రూపంలో పూజించబడవు, నువ్వు భూలోకంలో శివలింగం రూపంలో పూజించబడతావు అని చెప్పేసి శపిస్తాడు. ఇంకా తర్వాత చివరిగా వైకుంఠ లోకానికి వెళ్ళి అక్కడ విష్ణుమూర్తిని కలవడానికి వెళ్ళినప్పుడు విష్ణుమూర్తి ఆదిశేషుడిపై సేద తీరుతున్నప్పుడు అదేవిధంగా పక్కనున్న లక్ష్మీదేవి విష్ణుమూర్తి కాలుని నొక్కుతున్నప్పుడు ఆ సమయంలో విష్ణు కాలు భృగు మహర్షి వైపు ఉందని చెప్పేసి కోపంతో ఉద్రేకంతో వెళ్ళి విష్ణుమూర్తి ఛాతిపై తంతాడు. అప్పుడు విష్ణుమూర్తి లేచి భృగు మహర్షిని చూసి అయ్యో క్షమించిన స్వామి అని చెప్పేసి ఆయన కాలు పట్టుకున్నప్పుడు ఆ సమయంలోనే విష్ణుమూర్తి ఆయన కాలు కింద ఉన్న కన్నుని చిదిపేస్తాడు, అదేవిధంగా తొలగిస్తాడు. ఆ సమయంలో రుగు మహర్షికి జ్ఞానోదయం అవుతుంది, అదేవిధంగా అహంకారం తొలగిపోతుంది. ఆ క్షణంలో నార్మల్ మనిషికి అయితే తేరుకుంటాడు. అప్పుడు విష్ణుమూర్తిని నన్ను క్షమించిన స్వామి అని చెప్పేసి అంటారనమాట. అప్పుడు విష్ణుమూర్తి క్షమించి ఆయన ఇచ్చిన ఆతిథ్యం స్వీకరించి ఆ తర్వాత రుగు మహర్షి మిగతా ఋషులకు చెప్తారు, యజ్ఞ ఫలితం ఓన్లీ విష్ణుమూర్తికి చెందుతుందని చెప్పేసి అన్నప్పుడు ఇక్కడే అసలైన కథ అయితే స్టార్ట్ అయింది. శ్రీ వెంకటేశ్వర స్వామి కథ అయితే ఇక్కడే ప్రారంభమైంది. అదేంటంటే లక్ష్మీదేవి పక్కనే ఉండి ఇదంతా చూసినప్పుడు ఒక మామూలు మహర్షి విష్ణుమూర్తి స్వామిని ఎలా తంతాడో అది వక్షస్థలంగా నేను పరిగణించబడతాను కదా అని చెప్పేసి అన్నప్పుడు లక్ష్మీదేవి కోపంతో విష్ణుమూర్తితో గొడవపడి కోపంగా భూమిపైకి వచ్చేసి కొల్హాపూర్ అనే ప్రదేశంలో లక్ష్మీదేవి ధ్యానం చేస్తూ ఉండిపోయింది. విష్ణుమూర్తి స్వామి ఏం చేయాలో తెలియక లక్ష్మీదేవిని వైకుంఠానికి తీసుకురావాలని చెప్పేసి ఆయన భూమిపైకి శ్రీనివాసుడిగా మానవ రూపం ఎత్తి భూమికి అయితే రావడం జరిగింది. మొత్తం లక్ష్మీదేవిని మొత్తం తిరిగి నెతికి అలసిపోయి ఒక చింత చెట్టు కింద కూర్చొని ఉన్నప్పుడు ధ్యానం చేస్తున్నప్పుడు అలసిపోయి నీరసంగా ఉండి ఆ సమయంలోనే ఆయన చుట్టూ పుట్ట కింద ఏర్పడుతుంది. అప్పుడు నారదుడు ఈ సంఘటనలన్నీ చూసి వెంటనే కొల్హాపూర్కి వెళ్ళి లక్ష్మీదేవితో చెప్తారు. ఏమని, ఇలా శ్రీనివాసుడిగా మానవ రూపం చెంది విష్ణుమూర్తి భూమిపైకి వచ్చి పుట్ట కింద ధ్యానం చేస్తున్నాడు నీ గురించి అని చెప్పేసి అన్నప్పుడు లక్ష్మీదేవి కోపం తగ్గకపోయినా సరే లక్ష్మీదేవి నారదుడికి చెప్పి అదేవిధంగా వెంటనే బ్రహ్మదేవుడి దగ్గరికి అదేవిధంగా శివుడి దగ్గరికి వెళ్ళి ఆయన మీరే జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసి వెంటనే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. ఇంకా బ్రహ్మదేవుడు మరియు శివుడు ఆవు దూడ కింద మారి ఆ ప్రాంతపు రాజు చోళరాజు పశువుల మందలో కలిసిపోయి ప్రతిరోజు శ్రీనివాసుడికి పాలు ఇవ్వటం ప్రారంభించారు. ఈ ఆవులు ఏంటి ఆ పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు ఇస్తుంది అని చెప్పేసి అనుమానంతో ఆవుల కాపరి చూసి
గమనించినప్పుడు ఇది ఆ పుట్ట దగ్గర పాలు పోసేస్తుందని గమనించి వెంటనే కర్ర విసురుతాడు. ఆ సమయంలో వెంటనే శ్రీనివాసుడు ఆ పుట్ట నుంచి పైకి వచ్చి ఆ కర్ర దెబ్బ ఆవుకు తగలకుండా శ్రీనివాసుడు తగులుతుంది. అప్పుడు రక్తంతో కారుతున్నప్పుడు ఇంకా శ్రీనివాసుడు కోపం వచ్చి ఆ కాపరిపై శపిస్తాడు. ఏమని, నువ్వు చనిపోతావు వెంటనే అని శపిస్తున్నప్పుడు ఆయన చనిపోతాడు. ఆ ఆవుల కాపరి చనిపోయిన తర్వాత ఈ విషయం వెంటనే చోళరాజుకు తెలుస్తుంది. చోళరాజు వెంటనే ఈ చోటుకి రాగా రాజుకి వెంటనే ఆవు దూడ మీద కోపం వచ్చి చంపుదామని చెప్పేసి బాణం విల్లుపై ఎత్తి బాణం విసురుతాడు. అప్పుడు వెంటనే శ్రీనివాసుడు దాన్ని ఆపి శ్రీనివాసుడు ఆ రాజుని శపిస్తాడు. నువ్వు వచ్చే జన్మలో రాక్షసుడిగా పుడతావని శపించినప్పుడు అప్పుడు వెంటనే శ్రీనివాసుడు కాలు పట్టుకొని నన్ను క్షమించండి అని చెప్పేసి ప్రాధాయపడినప్పుడు నా తప్పు నేను తెలుసుకున్నప్పుడు విష్ణుమూర్తి దీనికి సంతోషించగా వచ్చే జన్మలో మీ కూతురు నేను వివాహం చేసుకుంటానని చెప్పి వరం ఇచ్చి ఆ తర్వాత ఈ శాప విమోచకున్న తర్వాత చోళరాజు తన వారసులు లేరని శాపం తర్వాత ఆకాశరాజుగా పునర్జన్మ తీసుకున్నాడు కదా, అందుకే అతను ఒక యాగం చేయాలని అనుకున్నప్పుడు యాగంలో భాగంగా అతను పొలంలోనూ దున్నుతున్నప్పుడు అతని సంచిలో కమలం వచ్చింది. రాజు ఆ కమలాన్ని పరిశీలిస్తున్నప్పుడు అందులో ఒక ఆడపిల్లను చూశాడు. ఆకాశరాజు ఆ పిల్లను సంతోషంగా తీసుకొని అతను ఆమెను తన రాజభవనానికి తీసుకువెళ్ళి తన రాణికి పరిచయం చేశాడు. ఆ తర్వాత ఆ బిడ్డ కమలంలోని కనిపించినందున రాజు ఆమెకు పద్మావతి అనే పేరు కూడా పెట్టడం జరిగింది. ఆమె ఆంధ్రప్రదేశ్లోని తిరుచానూరులో ఉన్న పద్మ పుష్కరిణిలో జన్మించారు. ఈ ప్రాంతం పాలకుడైన ఆకాశరాజుకు అలమేలుగా లక్ష్మీదేవి జన్మించి తిరుపతి వెంకటేశ్వరుని వివాహం చేసుకుందని నమ్ముతారు. 12 సంవత్సరాల తర్వాత తీవ్ర తపస్సు తర్వాత అలమేలు మంగాపురంలో ఎర్రటి తామర పువ్వులపై లక్ష్మీదేవి వెంకటేశ్వరుని దర్శనం చేసుకున్నట్లు తెలిసింది. ఒకరోజు శ్రీనివాసుడు పద్మావతిని మందదాడి నుండి కాపాడి మరియు వారిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. అప్పుడు శ్రీనివాసుడు వకుళదేవికి జరిగిన సంఘటనను వివరించి శ్రీ పద్మావతిని వివాహం చేసుకోవాలనే తన కోరికను చెప్పాడు. అయితే పద్మావతి రాజ్యానికి యువరాణి కాబట్టి వకుళదేవికి ఈ వివాహంపై ఎటువంటి ఆశ లేదు. వకుళదేవి ఏదైతే శ్రీకృష్ణుడు పెంచిన తల్లి యశోద శ్రీనివాసుడు మరియు పద్మావతిల వివాహాన్ని చూడటానికి శ్రీనివాసుని పెంపుడు తల్లి వకుళదేవి పునర్జన్మ పొందిందన్నమాట. ద్రుపయుగంలో యశోద కృష్ణుని విష్ణు అవతారమైన వివాహంలో ఏది చూడలేకపోయినని ఫిర్యాదు చేస్తుంది. అప్పుడు శ్రీకృష్ణుడు కలియుగంలో ఆమెకు అలాంటి అవకాశం లభిస్తుందని సమాధానం ఇస్తాడు. అందుకే శ్రీనివాసుడి వివాహం వకుళదేవి చేతులతోనే జరుగుతుంది. శ్రీనివాసుడు మరియు పద్మావతుల మధ్య వివాహ ప్రతిపాదనలతో వకుళదేవి తన ఆశ్రమాన్ని వదిలి ఆకాశరాజు వద్దకు వెళుతుంది. సంతోషించిన రాజు అంగీకరించాడు మరియు అతని సలహాదారుడు బృహస్పతి 2 అవతారాల మధ్య వివాహ ఆహ్వానాన్ని రాశాడు. శ్రీనివాసుడి వద్ద డబ్బు లేనప్పుడు కుబేరుడు వివాహ ఖర్చులను భరించడానికి శ్రీనివాసుడికి డబ్బు అప్పుగా ఇచ్చాడు. అదేవిధంగా శ్రీనివాసుడు పద్మావతిని ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లోని నారాయణవనంలో వివాహం చేసుకున్నారు మరియు తిరుమలకు తిరిగి వస్తారు. శ్రీనివాసుడు మరియు పద్మావతి వివాహం జరిగిన 6 నెలల తర్వాత మహాలక్ష్మి తన భర్త మళ్ళీ వివాహం చేసుకున్నారని నమోదు మరియు అతన్ని చూడటానికి వస్తున్నారని మహాలక్ష్మి మరియు పద్మావతులు కలిసినప్పుడు భగవంతుడు రాయిగా మారతారని నమ్ముతారు. అదే మన వెంకటేశ్వర స్వామి కథ. అయితే బ్రహ్మదేవుడు మరియు శివుడు రాణుల ముందు ప్రత్యక్షమై వీటన్నిటినీ వెనుక ఉన్న ప్రాథమిక లక్ష్యాన్ని స్పష్టం చేశారు. కలియుగం యొక్క శాశ్వత సమస్యల నుండి మానవాళిని విముక్తి చేయడానికి 7 కొండలు ఉండటానికి భగవంతుడి సంకల్పం. లక్ష్మీదేవి ఆయన ఎడమ ఛాతిపై ఉండగా పద్మావతి ఆయన కుడి ఛాతిపై ఉంటారు. తొండమాన్ ఒక ఆలయాన్ని నిర్మించాడు. అదే శ్రీనివాసుడు మరియు పద్మావతి దేవి వివాహం తర్వాత ఆకాశరాజు మరణించినప్పుడు మరియు అతని సోదరుడు తొండమాన్ మరియు వాసుదేవుని కుమారుడి మధ్య సింహాసనం కోసం యుద్ధం జరిగిన తర్వాత శ్రీనివాసుడు జోక్యం చేసుకొని రాజ్యాన్ని 2 వివాదాస్పదుల మధ్య విభజించారు. తొండై మండలంలో కొంత భాగాన్ని వసుధనుడు నారాయణవనం రాజ్యంలో కొంత భాగాన్ని పొందాడు. తొండమాన్ తన తొలినాళ్ళలో
రంగదాసు విష్ణువు యొక్క నమ్మకమైన భక్తుడిగా ఉండేవారు. ఈ విధంగా ప్రభు తొండమాన్ కలలో కనిపించి అతను శిలగా మారిన చోట ఒక ఆలయాన్ని నిర్మించమని ఆదేశించారంట. ఆ తొండమాన్ 7వ కొండపై వెంకటాద్రి అంటే వెంకటకొండ అనే ఆలయాన్ని నిర్మించారు. దీనిని ప్రస్తుత తిరుమల అని పిలుస్తారు. దానికి దేవుడు మన శ్రీ వెంకటేశ్వర స్వామి. ఇంకా తిరుపతి చరిత్ర గురించి చూసుకున్నట్లయితే దిగువ తిరుపతిలో 1500 సంవత్సరాల వరకు ఎటువంటి మానవ నివాసాలు లేవు. ఎక్కువ తిరుపతి ప్రాముఖ్యత పెరగడంతో నేటి కపిలతీర్థం రోడ్డు ప్రాంతంలో ఒక గ్రామం ఏర్పడింది మరియు దానికి కొత్తూరు అని పేరు కూడా పెట్టారు. తర్వాత దీనిని 1130 CE ప్రాంతంలో ప్రతిష్ఠించబడిన గోవిందరాజస్వామి ఆలయ పరిసరాలలోకి తరలించారు. తర్వాత ఈ గ్రామం ఇప్పుడు నగరానికి కేంద్రంగా ఉన్న గోవిందరాజస్వామి ఆలయం చుట్టూ ప్రస్తుత రూపంలోకి మారింది. ఇప్పుడు ఇది భక్తి గమ్యస్థలంగా బాగా ప్రాచుర్యం పొందింది. తిరుమల ఆలయం ఇలా ఉద్భవించింది. ఇదంతా భృగు మహర్షితో ప్రారంభమయ్యి మహావిష్ణువు మహాలక్ష్మిని వెతుక్కుంటూ శ్రీనివాసుడుగా భూమికి దిగి వచ్చారు కదా. అతని దగ్గర డబ్బు లేదు, శక్తి లేదు. శ్రీనివాసుడు భూమిపై ఒక సామాన్యుడిగా జీవించి వెంకటేశ్వర స్వామిగా అయ్యారు. ఆధ్యాత్మిక దృక్కోణం నుండి హిందువులకు తిరుమలలోకి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ముఖ్యమైన మరియు ప్రదేశాన్ని కలియుగ వైకుంఠం అని కూడా పిలుస్తూ ఉంటారు. కలియుగంలో ప్రజలందరూ కూడా సహాయం చేయడానికి మహావిష్ణువుకి రాయిగా రూపాంతరం చెందడాన్ని నమ్ముతారు. అదేవిధంగా ఈ ఆలయం సందర్శించిన తర్వాత భక్తులు తరచుగా ఆనంద స్థితిని అనుభవిస్తూ ఉంటారు. సో వెంకటేశ్వర స్వామి కథనం వింటుంటే ఎంతో సంతోషంగా, ఆనందంగా, హాయిగా అనిపించింది కదా. సో ఏదైనా సరే వెంకటేశ్వర స్వామిని ఓం నమో వెంకటేశాయ అని నామస్మరణం చేసుకుంటూ ఉంటే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయన యొక్క ఆధీనంలో ఆయన మన మాటలు వింటారు. అదేవిధంగా ఆయన మనం ఏదైనా కోరుకున్నా కానీ అన్ని విధాలుగా కూడా కోరికలను అయితే తీర్చి మానవ సవాళ్ళ నుంచి తప్పించే విధంగా, మానవులు సంతోషంగా ఉండే విధంగా ముందుకైతే తీసుకెళ్తారని చాలామంది నమ్ముతారు. అదేవిధంగా అది వాస్తవాన్ని మనం చెప్పుకోవాలి. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఓం నమో వెంకటేశాయ అని నామం చెప్పించుకుంటూ భగవంతుడి ఎప్పుడు కూడా ఆయన శరణాగతికి అనుకొని ఉంటే కనుక డెఫినెట్గా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో ఎప్పుడూ కూడా ఉల్లాసంగా, ఉత్సాహంగా, సంతోషంగా ఎల్లకాలం జీవించి ఉంటారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అదేవిధంగా ఆయన కూడా అదేవిధంగా మనల్ని మంచిగా చల్లగా చూడాలని కోరుకుందాం. సో ఇది ఫ్రెండ్స్, ఓవరాల్గా శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి అద్భుతమైన కథ. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.